చేరుకుందన్నది టాక్. వరుసగా తాకుతున్న దెబ్బలు, అగ్రనేతల లొంగుబాటులతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. కేంద్రం కూడా మార్చి 31ని డెడ్ లైన్ గా విధించింది. ఇక ఇప్పుడు ఆ పార్టీని నడిపేది ఎవరు అన్న సందేహం తలెత్తుతోంది. అంతేకాదు, ఆ పార్టీ ఇంకా ఉంటుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న అగ్రనేతలు సైతం నిన్న పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ న్యూస్ కూడా మనం చూసాం. వారు లొంగిపోతూ పార్టీ మనుగడకు ప్రమాదం లేదు, పార్టీ ఉంటుందంటూ పోలీసుల ముందే చెప్పేశారు మాజీ మావోయిస్ట్ రాజిరెడ్డి. సో ఇక తెలంగాణకు చెందిన అగ్రనేతల్లో మిగిలింది ఒక్క గణపతి మాత్రమే. बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं। वह बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे है वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं। మావోయిస్ట్ ఉద్యమం ముగిసినట్టేనా ఇక సగమేగా? మావోయిస్ట్ ఉద్యమం అంటే ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక తెలంగాణకు చెందిన అగ్రనేతల్లో మిగిలింది ఒక గణపతి మాత్రమే. అలాంటిది ఇక పార్టీ ఎలా నడుస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. రాజిరెడ్డితో పాటు దేవ్జీ కూడా పోలీసులకు లొంగిపోయారు. రాష్ట్రం తరపున ఉన్న కీలక నేతలంతా సరెండర్ కావడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక మిగిలిన అగ్రనేత గణపతి ఎక్కడ అన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చివరాఖరుకు లొంగిపోయిన దేవ్జీ, రాజిరెడ్డి నుంచి ఏమైనా సమాచారం లభించిందా అన్నది కూడా తెలియడం లేదు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు అందరి చూపు మావోయిస్ట్ పార్టీ సుప్రీం మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పైనే ఉంది. ఆయన ఎక్కడన్నది ఇప్పుడు పోలీసుల ఫోకస్. ఎందుకంటే కొన్నేళ్లుగా గణపతి ఎక్కడున్నాడు అన్నది ఎవ్వరకు అంతుపట్టిన క్వశ్చన్ లాగా ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యమమే ఎండ్ కార్డుకు చేరుకున్న తరుణంలో అందరి చూపు గణపతి పైనే ఉంది. చర్చ కూడా గణపతి కేంద్రంగానే జరుగుతోంది. అనారోగ్యం, వృద్ధాప్యంతో 2018లో పార్టీ సారథ్యాన్ని నంబల కేశవరావు అలియాస్ బసవరాజ్కు అప్పగించారు గణపతి. ఇక ఆ తర్వాత గణపతి ఎక్కడన్నది అంత సీక్రెట్గానే నడిచింది. కొన్నేళ్లు ఛత్తీస్గఢ్లోని అబూజ్ మండ్ అడవుల్లోనే మకాం వేసి పార్టీకి మార్గదర్శకం చేస్తున్నారనేది సమాచారం అందింది. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్స్ లో కీలక నేతలు హతమైపోయారు. ఇక పలువురు అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అయినా సరే గణపతి ఎక్కడా అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియని క్వశ్చన్. పోలీసులకు లొంగిపోయిన అగ్రనేతలను విచారించిన ఎలాంటి సమాచారం మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఆ తర్వాత జరిగిన 1-2 సమావేశాల్లో గణపతి పాల్గొన్నాడనేది ఎస్ఐబికి అందిన అప్డేట్. అలాగే 2024 తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్లాడనేది మాత్రం ఇప్పుడు కూడా ఒక రహస్యంగానే నడుస్తుంది. అయితే గణపతి జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ కు వెళ్లి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్లోనే ఎక్కడో అర్బన్ షెల్టర్లో తలదాచుకుని ఉంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరో వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్ట్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియాతో మావోయిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక, ఫిలిప్పీన్స్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లోని విప్లవ పార్టీలకు ఆర్గనైజేషన్లో సభ్యత్వం కూడా ఉంది. అయితే దీంతో ఆర్గనైజేషన్ సహకారాతో గణపతి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన డెడ్ లైన్ కు మిగిలింది కూడా 34 రోజులు, అంతే, సరిగ్గా 34 రోజులు. అయితే ఈ వ్యవధి ఎవరికైనా మిగిలిన వారు లొంగిపోతారా? 34 రోజులు ఏం జరగబోతుంది? పోలీసులు ఇంకా అడవులను జల్లెడ పట్టడం ఆపేస్తారా? గణపతి ఆచూకీ కోసం వేట కొనసాగిస్తారా? విదేశాల్లో ఎలాంటి సహకారం లభిస్తుంది? గణపతి అర్బన్ ప్రాంతంలో ఉన్నారా? జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్ నిజంగానే వెళ్లిపోయారా? నేపాల్లోనే ఉన్నారా లేదా ఫిలిప్పీన్స్ కి వెళ్లారా? లొంగిపోయిన నేతల పరిస్థితి ఏంటి? రాజకీయాలకు వచ్చి ప్రజాప్రతినిధులుగా మారుతారా?
ప్రజాస్వామ్యం అనే ప్రజా ఆయుధాన్ని పడుతారా? మావోయిస్టుల ముగింపు ఎలా ఉండబోతుంది? అడవుల్లో ఇక రక్తపాతం ఉండదా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి రెడీగా ఉన్నారు విశ్లేషకులు నర్ర విజయ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మనం చూస్తున్నాము సరిగ్గా 34 రోజులే ఉంది. అయితే ఈ 34 రోజుల్లో ఎలాగైనా ఆపరేషన్ కగార్ని సక్సెస్ఫుల్ చేయాలని ఓవైపు ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, మరోవైపు అసలు ఈ పార్టీ అనేది అంటే మావోయిస్ట్ వర్గం పార్టీ అనేది ఉంటుందా లేదా అనే క్వశ్చన్ అయితే కూడా జనాల్లో అయితే వ్యక్తం అవుతున్నాయి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మావోయిస్ట్ పార్టీ అనేది ఇక పేరుగా ఉంటది తప్ప యాక్టివ్ గా ఉండకపోవచ్చు. ఓకే. పార్టీకి సంబంధించిన ఇద్దరు లొంగిపోయినటువంటి వాళ్ళు, కింది స్థాయి క్యాడరు వాళ్ళు ఎక్కడైనా ఉంటే నడుపుకోవడము చిన్న చిన్నగా ఉంటది తప్ప అదొక రాజకీయ పార్టీగా, ఒక సాయుధ రాజకీయ పార్టీగా మనుగడలో యాక్టివ్ గా ఉండడం అనేది జరగకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. దాదాపు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు అంత మేజర్ గా ఉన్నటువంటి లీడర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి దాదాపుగా లొంగిపోయారు, ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వచ్చినటువంటిది. ఇక నిన్నటితోటి చాలా దాదాపు ఎండ్ కార్డ్ పడినట్టు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా ఉన్నారు. ఇక కింది స్థాయిలో ఎవరు ఆదేశాలు ఇచ్చేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జిల్లా కమిటీ కింది గ్రామ కమిటీలో ఇంకేదైనా లోకల్లో ఉన్నటువంటి కమిటీలకు పైనుంచి ఆదేశాలు కిందికి పోవడానికి మావోయిస్ట్ పార్టీకి ఆ సమాచారం తెగిపోయింది. ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా లేదు అక్కడ. కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు. దాదాపు కొలాప్స్ అంటే మావోయిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీతో ఉన్నటువంటి కొలాప్స్ మీన్స్ ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది బ్రేక్ పడవచ్చు. కానీ వీళ్ళు సాయుధ తుపాకీ పట్టడం అనే అంశమే పక్కకు తప్పిపోయింది. మిగతా అంశాలు ఆ సిద్ధాంతము అది దానికి సంబంధించినటువంటిది వేరు. లీగల్ గా నిన్న నుంచి అన్నటువంటి వాళ్ళు ఏంది, లీగల్ గా పనిచేస్తాం, చట్ట ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తాం అనే అటువంటి అంశం ముందుకు వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఇట్లాంటి ఐడియాలజీ ఇట్లాంటివి భారతదేశానికి చాలా అవసరం. వీళ్ళు తుపాకీ బట్టి అడవులలో ఉండటం వల్ల చాలా ప్రజల్లో చైతన్యం, రాజకీయ చైతన్యం కూడా చాలా కొరబడుతున్నటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి మత రాజకీయాలు కావచ్చు, ఇంకే రాజకీయాలైనా కావచ్చు, ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ ని, ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకొని ప్రజల్లో ఒక అభ్యుదయ భావం ఉన్నటువంటి రాజకీయ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడున్నట్లు లొంగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు వచ్చి ఈ రాజకీయ వ్యవస్థలోకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల రాజకీయ వ్యవస్థ కావచ్చు లేదా ప్రజా సంఘాల్లో కావచ్చు ఉంటూ ప్రజలని ఒక రాజకీయ చైతన్యం, ఒక వన్ టైప్ ఆఫ్ రాజకీయ చైతన్యం చేయడానికి ఒక మంచి అవకాశంగానే ఉంటుంది. ఆ రకమైనటువంటి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు లొంగిపోయినటువంటి నాయకులకు, నక్సలైట్లకు ఉన్నది. ఈ ఒక దేశంలో నెక్స్ట్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయటానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించడానికి వీళ్ళంతా కూడా ఒక బేస్ గా మంచిగానే ఉపయోగపడే అవకాశం దేశంలో ఉందనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అది పార్టీ సిద్ధాంతం మొత్తం ఇక తుపాకీలు వదిలేస్తున్నటువంటి, ఒక తుపాకీ మాత్రమే వదిలేస్తున్నటువంటి అంశం. మిగతాదంతా వామపక్ష భావజాలం కావచ్చు, మిగతా సిద్ధాంతపరమైనటువంటి ఐడియాలజీ కావచ్చు, అనేక ఉన్నాయి. వాళ్ళకి ఏ ఐడియాలజీ అయితే ఇంకా చేంజ్ అవ్వవు, కానీ తుపాకులు అయితే పక్కన పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అంతే, తుపాకులు వదిలేస్తున్నారు. తుపాకులు వదిలేసినటువంటి మెయిన్ సమస్య కూడా అదే ఉంది కదా. తుపాకీ అనేది దేశంలో కావచ్చు చట్ట విరుద్ధమైనటువంటి పని, అది నిషేధించినటువంటి, తుపాకులు ఎవరు పట్టుకొని తిరిగి ఏది చేసినా చట్ట ప్రకారం నేరమైనటువంటి అంశం. తుపాకుల వరకే పక్కకు పెట్టినటువంటి అంశం. తుపాకీతోటి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేయడానికి, ప్రజాస్వామ్య రాజకీయాల్లో వీళ్ళంతా కలిసి మరి ఇంకొక రాజకీయ పార్టీ పెడతారా, ఇంకో రాజకీయ పార్టీలో చేరతారా, లేదా డిఫరెంట్ గా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం వాళ్ళు వేరే సోషల్ గా మూవ్ అవుతారా అనేది టైం డిసైడ్ చేస్తున్నటువంటి అంశంగా ఉంటుంది. టైం డిసైడ్ చేస్తుంది ఏ రకంగా వీళ్ళంతా చేస్తారు అనేది. కానీ ఇది ఒక మంచి పరిణామకమనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్నటువంటి దేశ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పరిణామాలకు మావోయిస్టుకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా
ఈ జనబాహుల్యంలోకి ఆయుధాలు వదిలేసి జనబాహుల్యానికి రావటం వల్ల చైతన్య స్థాయి ప్రజల్లో చైతన్య స్థాయి పెంచడానికి వీళ్ళకున్నటువంటి కెపాసిటీస్ కావచ్చు, వీళ్ళకున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి నాలెడ్జ్ కావచ్చు, సమాజం పట్ల వీళ్ళకున్నటువంటి అవగాహన కావచ్చు, ఇదంతా కూడా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థం చేసే విధంగా వీళ్ళు కనుక కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అయినటువంటి రాజకీయ చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి రాజకీయాలే చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఈ జనజన కలిసినటువంటి మావోయిస్టులకు ఉంది. ఓకే, సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గౌని ఇలయ్య గారు. సో ఆయనతో మాట్లాడదాం. ఇలయ్య గారు చెప్పండి, వరుస బట్టి మనం లొంగుబాట్లు చూస్తున్నాము, ఎన్కౌంటర్స్ చూస్తున్నాము, అండ్ 34 డేసే ఉంది, మిగిలిన 34 రోజులు ఉంది కాబట్టి మార్చ్ 31కి నిజంగానే ఇది ఒక యాక్చువల్ ఎండ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు మావోయిస్ట్ వాళ్ళకి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో విజయ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే గణపతి కోసం అయితే వెతుకుతుంది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడినండి. చెప్పండి ఇలయ్య గారు, చెప్పండి. సరెండర్ కి సంబంధించింది ఒక పెద్ద చర్చనీయాంశంగా సొసైటీలో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేటటువంటిది వచ్చిన తర్వాతనే ఈ చర్చ ఇంకెప్పుడు 2026 మార్చి 31 నాటికి అయిపోద్ది, గడువు లోపలే అయిపోద్దా అని ఒక చర్చ కొనసాగుతున్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందరూ అనుకున్నట్టే మావోయిస్టుల మీద ప్రభుత్వం ఫ్రమ్ ది బిగినింగ్ ఆపరేషన్ కాగారు ప్రారంభించిన దగ్గర నుంచి పై చేయి సాధించి చేస్తా ఉంది. మెట్టుగా అది కర్రెగుట్టలైనా, లేకపోతే సుక్మా ఎన్కౌంటర్ అయినా, నారాయణపూర్ ఎన్కౌంటర్ అయినా అనేక ఎన్కౌంటర్ల పరంపరని కొనసాగిస్తూ, గతంలో లాగా ఎన్కౌంటర్లు అంటే ఏదో ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపాము, వాళ్ళని లొంగిపోమన్నా లొంగిపోలేదు, వాళ్ళు జరిపితే మా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన అనే స్థితి నుండి ఖచ్చితంగా పలానా టైం లోపు మేము ఏరేస్తాం, నక్సలిజం అనేటటువంటి సమస్య భారతదేశంలో ఉండదు అనే వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి యుద్ధమే ఆపరేషన్ కగార్ అండి. సరే, ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ల మీద చాలా మంది మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఇది ఒక మానవ హననంగా చెప్తున్నటువంటిది ఉన్నది. దీన్ని ఆపాలని కూడా, శాంతి చర్చలు జరపాలని కూడా, అంటే ప్రభుత్వం ఒక్కడికి కూడా వెనుకేయకుండా ఆ దిశగా ముందుకు పోతుంది. ఆ దిశగా ప్రభుత్వం సఫలీకృతం అయింది, అవుతుంది కూడా. ప్రభుత్వం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ. దాని కింద పోలీసు, మిలిటరీ, లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నటువంటి మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక మావోయిస్టులు ఒక దండకారణ్యంలో, ఒక ఆదివాసీ ప్రాంతంలో కొద్దిమంది తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళని ఏరేయటం అనేటటువంటిది పెద్ద ఇష్యూ ఏం కాదు అది. అందుకే ఈ రోజు అట్లా కక్ష కట్టి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి మావోయిస్టు పార్టీ గిలగిల కొట్టుకుంటా ఉంది. చాలా మంది ఎన్కౌంటర్ లో బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో నిన్న మొన్న జరిగినటువంటి సరెండర్స్ ఒక పెద్ద పరిణామమే. ఆ పార్టీలో ఇంకా మిగిలి ఉన్నారు, కొంతమంది పెద్ద నాయకులు మిగిలి ఉన్నారు. దేవుజీ గాని, మల్లారాజిరెడ్డి గాని, లేకపోతే బడే చొక్కారావు, నర్సరెడ్డి, సాంటోళ్ళు, గణపతి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఎక్కడున్నారనే ఆచూకీ తెలుసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దానికి నిన్న దేవుడితో సహా వీళ్ళందరూ వెండిపోవడం అనేటటువంటిది ఇక ఇలయ్య గారు మాట్లాడదాం. ఒక్క 1 మినిట్ అండి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి కూడా జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ పోలీస్ అధికారి సర్వేశ్వర్ రెడ్డి గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సర్వేశ్వర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. సో ఇది మార్చ్ 31 కాబట్టి డెడ్ లైన్ చాలా దగ్గరలో ఉంది. సో అండ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు మెయిన్ గా ఫోకస్ చేసింది గణపతి మీద అని క్లియర్ గా తెలుస్తుంది. సో ఆయన కూడా లొంగిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే కంటిన్యూ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లొంగిపోతున్నారని పొంగిపోవడం కరెక్ట్ కాదు. నేను పోలీస్ ఆఫీసర్ని, ఐ డోంట్ సపోర్ట్ కాదు. ఇది తాత్కాలిక విరామం కిందకు వస్తుంది. సిద్ధాంతపరంగా సాక్రిఫైడ్ పీపుల్ ఉంటారు కనుక దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది పూర్ అండ్ డిప్రైవ్డ్ పీపుల్. వాళ్ళు లొంగిపోయిందని మొత్తం లొంగిపోవాలనేది మొత్తం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే క్రిటికల్ బేసిస్ సిద్ధాంతం సాక్రిఫైస్ ఎన్నో 100 మంది 1000 మంది ప్రాణాలు కోల్పోయింది. సమాజం గురించి, ఒత్తిళ్ల గురించి, ఎక్స్ప్లాయిటెడ్ దోపిడీ గురించి పోరాడుతున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు సరెండర్ అయిన వాళ్ళు భయానికి సరెండర్ అయినచ్చు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా కావచ్చు, పోలీసుల అభిమానం కొంత దేన్నో. కానీ ఇది ఉద్యమం పోతుందంటూ నేను అనుకోను.
ఉద్యోగం కంప్లీట్ పోతుంది అనుకుని నేను చాలా రిప్రెషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చింది కనుక వాళ్ళకు ఉద్యోగం కోల్పోతున్నారు. సరే వాళ్ళు దానికి ఆల్టర్నేటివ్ చూస్తారా లేకుంటే ప్రజల్లో ఏమైనా చేస్తారా అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఓవరాల్ మూవ్మెంట్ అయితే పోదు, అది అనుకోవడం మొత్తం పొరపాటు. ఐ థింక్ మై పర్సనల్ ఒపీనియన్ బికాస్ ఐ నో ఇట్. ఉద్యమం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఒడిదుపులు ఏముంటాయి, సిద్ధాంతాలు ఏముంటాయి, కరెక్ట్ ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళు, ఎలాంటి మానసిక ఒత్తిడితో పనిచేస్తున్నారు అది నాకు తెలుసు కనుక చెప్తున్నాము. అందువరకు సరైన అవుతారు. కానీ సరే 30 లక్షల గణపతి కూడా దొరుకుతుంది. గణపతి చాలా సార్లు కూడా ఎన్నో నివాసంతో కూడా దొరకలేదు. వాళ్ళకు ఉండేటువంటి ప్లేస్ వాళ్ళతో ఉంటారు, సింగిల్ ప్లేసెస్ ఉంటాయి. దొరికినా ఆయన గణపతి లింగిపోయినా కూడా నక్సలైట్ మూవ్మెంట్ అయితే పోదు. ఎందుకంటే అది ఎక్స్ప్లోటేషన్, ఎక్కడ దోపిడి ఉంటే అక్కడ తిరుగుబాటు ఉంటుంది, సిద్ధాంతం బేస్లో ఉంటుంది. కనుక పోదని నేను అనుకుంటున్నా. పోతుంది అనుకుంటున్న వాళ్ళ ఇష్టం, అది మనకి సంబంధం కాదు. కానీ ఇది మై పర్సనల్ ఒపీనియన్. బికాస్ నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, నేను లాట్ ఆఫ్ థియరీస్ థాట్స్ అని కలిగి. కనుక ఈ ఉద్యమం అడ్మినిస్ట్రేషన్ అన్ని పోతుంది అనుకోవడము తాత్కాలిక ఆనందం తప్ప శాశ్వత ఆనందం కాదు. ప్రజలను దోపిడిన రోజులు, ప్రభుత్వాలు ప్రజలు దోపిడిన రోజులు నడుస్తుంటుంది. ప్రజలకు ప్రభుత్వం మంచి చేసి ఎలాంటి దౌర్భాగ్యాలు దుర్మార్గాలు లేకపోతే నక్సలైట్ ఉద్యమంతో సంబంధం లేదు. ఇక్కడ ఎంతో మంది బీదలు, ఎంతో మంది దోపిడీ గురిగా పడుతున్నారు, భూములు గుంజుకుంటున్నారు, మంటలు చేస్తున్నారు. అలాంటి ఉద్యమంలో వాళ్ళు బేస్ మీద ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళను కలిసి మీటింగ్ పెట్టి దాన్ని రిప్లేస్ అనేది పనికొస్తారు. అందుకొరకు ఎక్కడైతే దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుందమ్మా, అది బుద్ధి గుర్తుంది. ఓకే, సో విజయ్ గారు మీరు చెప్పండి, వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? లొంగిపోయిన వాళ్ళు దాదాపుగా ఏదైనా రాజకీయ పార్టీలోనైనా చేరాలి. ఎలక్షన్ రంగంలో పార్టిసిపేషన్, కొంతమంది వాళ్ళకు ఐడియాలజీ ప్రకారం కొంతమంది చేరితే చేరొచ్చు, ఎలక్షన్లో పోటీ చేయొచ్చు ఏదైనా రాజకీయ పార్టీలో. లేదా ప్రజా ఉద్యమాలు వీళ్ళు ఉన్నటువంటి ఆ ఎలక్షన్లకు వీళ్ళు కొంతమంది వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు అనే విధంగా వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. లేదా వీళ్ళు 9-10 మంది కలిపి ఒక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీని ఏదైనా స్థాపించి అందులో వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేసే అంశం ఏదైనా చూసే అవకాశం ప్రజా జీవితంలో ఉంటామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మేము ప్రజలతోటే ఉంటాం, ప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట ప్రకారం పనిచేస్తామంటే ఈ మోడ్లో పనిచేయాల్సి వస్తుంది. ఓ రాజకీయ పార్టీ ఉన్న జనరల్గా మొత్తం అంతా అయిపోయిందంటే మావోయిస్ట్ పార్టీనే ఒకవేళ వాళ్ళు ఆ రకంగా ఉన్నట్లయితే ఉన్నటువంటి వాళ్ళే మావోయిస్ట్ పార్టీని మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. గణపతి చివరికి వచ్చేటువంటి సందర్భంలో చివరికి లొంగుబాటు చూపించిన, గణపతి లొంగిపోయిన, గణపతిని చూపించిన ఆ రకమైనటువంటి మావోయిస్ట్ పార్టీని ఎన్నికల దానిలోకి మలిచే విధంగా, లేదా వీళ్ళు కొంతమంది వేరే రాజకీయ పార్టీ పెట్టి చేయొచ్చు, వేరే రాజకీయ పార్టీలలో చేరొచ్చు. ఇంకా రకరకాల ఆప్షన్స్ ఓపెన్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. నెక్స్ట్ స్టెప్ జరిగేది అటువంటిది. కానీ దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీళ్ళు ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇంకెందుకంటే ఇంకా కొంతమంది వీళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఇంకా పోలీసుల ఆధ్వర్యంలోనే ఉన్నారా, కొన్ని రోజులు పెడతారు, వీళ్ళు పోలీసు ఆధ్వర్యంలోనే పెట్టుకుంటారు, ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటారు. ఆల్రెడీ లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ వీళ్ళు అయితే పోలీసుల ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారు, గచ్చిరోలు మహారాష్ట్రలో ఉన్నటువంటి దాంట్లోనే ఉంటున్నారు. వీళ్ళు బయటకు వచ్చినాక ఎట్లాంటి డిసిషన్, ఇంకా పేరుకు లొంగిపోయి చూపించారు, ఇమీడియట్ గా బయటికి పంపించారా లేదా? ఓకే విజయ్ గారు, సో ఇలయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలీస్ అధికారులు కూంబింగ్ అనేది ఆపేస్తారా? ఒకవేళ కూంబింగ్ ఆపేస్తే ఈ మావోయిస్ట్ లో ముగింపు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇంకా 34 రోజులు మిగిలి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు దాదాపు చివరి దశకు వచ్చిందండి. అందరూ మనం అనుకున్నది కూడా ఏదో వేళ్ల మీద లెక్క పెట్టిన అంతమంది ఇంకెవరైనా ఉన్నారా లేరా అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని, వాళ్ళ రక్షణే ప్రధానం అయిపోయినటువంటి స్థితిలో వాళ్ళ నుంచి అఫెన్సివ్ చర్యలేమి లేవు. ఈ స్థితిలో కూంబింగ్ కొనసాగించినా ఆపినా పెద్దగా వచ్చేటటువంటివి ఏమీ లేదు. దాదాపు నిన్న దేవ్జీ సరెండర్ తోటి, వీళ్ళందరూ అగ్రనాయకుల సరెండర్ తోటి దాదాపు అది అయిపోయింది. ఇప్పుడు గణపతి గురించి కూడా ఈ రోజు వచ్చినటువంటి వార్తల్లో ఆయన నేపాల్లో ఉన్నాడు అనేటటువంటి ఆచూకీ కూడా తెలిసింది అని విశ్వసనీయ
వార్తల ద్వారా చెప్పి నేపాల్ నుంచి ఎట్లా రప్పించాలి భారతదేశానికని చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అనేటటువంటిది వచ్చింది. ఇంకా ఎవరో దాన్ని కొనసాగిస్తున్నామని వాళ్ళు అనేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. అందుకని దాదాపు మావోయిస్టులకు సంబంధించి ఆ ప్రతిఘటన కానీ అది కానీ ఎక్కడ కనిపించట్లేదు మనం చూస్తున్నప్పుడు. అందుకని దాదాపు ఆ రకంగా ఆయుధం మీద ప్రభుత్వ ఆధిపత్యం అనేటటువంటిది ఆల్రెడీ వచ్చేసింది. ఏమి మిగిలి ఉందని కూడా అనుకోవట్లేదు. అట్లా ఇంతకుముందు చెప్పినట్టు మరి వీళ్ళ ఎట్లా ఉంటది, వీళ్ళ రాజకీయ ప్రస్థానం, వీళ్ళ రాజకీయ తదనంతర భవిష్యత్ ఏంటి అనేటటువంటిది వాళ్ళు చెప్పాల్సిందే. ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పిండ్రు, అది వాళ్ళు రాజకీయాలు వదిలేయలేదు. మేము ప్రస్తుత పరిస్థితిలో ఆయుధాలని మేము ఉపయోగించట్లేదు, మేము ఇతర మార్గాల ద్వారా మేము మా రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పి నిన్న దేవ్జీ మాట్లాడినటువంటి విజువల్స్ కూడా వచ్చినాయి. మేము రాజకీయ ఎజెండాను వదిలేయట్లేదు, అయితే ఆయుధ ప్రాతిపదిక మీద కాకుండా ఇతరత్ర చట్టబద్ధంగా ప్రజల్లో ఉండి మేము పనిచేయాలని అనుకుంటున్నాం అనేటటువంటిది వచ్చింది. అందుకని నిన్న మనం అనుకున్నట్టు ఏదో లొంగుబాటు అనగానే ప్రాణభీతితోటో ఇంకోతోటో అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళలో ఒక రాజకీయ చర్చ చాలా కాలంగా ఉంది. విప్లవ పార్టీలో కూడా చర్చ ఉంది. ఇప్పటికే ప్రజల సంసిద్ధత లేకుండా, వాళ్ళ సన్నద్ధతతో సంబంధం లేకుండా కొద్దిమంది ఆయుధాలు పట్టుకొని చేయటం అనేటటువంటిది అది ప్రజా పోరాటం కాదు, అది ప్రభుత్వం చేసే పోరాటంలో ప్రజల పాత్రని తక్కువ చేస్తుంది అనేటటువంటిది చర్చ కూడా ఉంది. బహుశా అవి కూడా కారణాలు కావచ్చు. ఈ అన్ని ఎదురుదెబ్బల తర్వాత మావోయిస్ట్ పార్టీ కూడా అట్లాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఓకే, సో విజయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్ గా ఒకవేళ గణపతి దొరకకపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఏముండదు, దొరికిన గణపతి గారు ఒకవేళ లెక్క ప్రకారం ఇన్సైడ్ గా జరిగితే ఒక ఒప్పందం కూడా జరగదు. గణపతి దొరికినా దొరకనట్టే ఇక అట్లుంటారు అంతే. దొరికినా దొరకని ఆయన చూపించకపోవడము అదంతా ఉంటది. రియల్ గా వాళ్ళు కూడా చూపించాలి అనుకుంటే, గణపతి కూడా బయటకు వచ్చి ప్రజలకు చూపించుకోవాలనుకుంటే పోలీసులతో అదే ఒప్పందం జరుగుతుంది. ఒకవేళ లొంగుబాట్లు అవి ఇవి ఉంటాయి. ఎన్కౌంటర్ ఇక జరిగే ఎన్కౌంటర్లు ఇక దాడులు దాదాపు ఆగిపోతాయి అనుకుంటారు, ఇక జరగవు నా అంచనా ప్రకారం. నాకు ఇక ఎన్కౌంటర్లు, దాడులు, ఎదురు కాల్పులు అనేవి చాలా నామినల్ అయిపోయింది. ఇప్పటికీ లొంగుబాట్లతోటి కూడా వీళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి డంప్స్ కావచ్చు, అన్ని కూడా పోలీస్ హ్యాండ్ వర్క్ చేసుకునే ఉండుంటది. ఇప్పటికే వీళ్ళు ఈ రోజు లొంగిపోయారంటే ఈ రోజు నిన్ననే వచ్చి లొంగిపోయినటువంటి దాదాపు 2-3 నెలల క్రితమే వీళ్ళు పోలీసుల హ్యాండ్ వర్క్ లో ఉండుంటారు. వీళ్ళని మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పార్టీ అవన్నీ చేస్తుంది. లొంగిపోవడం అంటే ఊరికేనే గవర్నమెంట్ వాళ్ళని పోలీస్ ముందు నిలబెట్టే అటువంటి ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి సంబంధించిన అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే ఉండుంటారు. అవన్నీ చేసుకుని అవి చెప్పుడు. ఈ గణపతిది కూడా అంతే. చెప్పాలనుకు వాళ్ళ ఇష్టము, వీళ్ళు పోలీసులు ఇష్టాన్ని పట్టి ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయము, పాలసీ అండర్స్టాండింగ్ చూపించాలంటే చూపించి ఇక మావోయిస్ట్ పార్టీ నిషేధ ఆ పార్టీ అలా కాలగర్భంలో ఉన్న. అందుకని ఈ ఇంకా భవిష్యత్తులో చేయాల్సింది ఏం లేదు. గణపతి గారు వస్తే ఏజ్ అయిపోయింది అదొక, లేదా ఈ కమిటీనే మీ కేంద్ర కమిటీ కూర్చొని మావోయిస్ట్ పార్టీనే ఎన్నికల్లోకి ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్ కు నిషేధం ఎత్తేస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే అవకాశం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇలయ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్వేశ్వర్ రెడ్డి గారు డిస్కషన్లో పాల్గొనేందుకు అండ్ మీ ఒపీనియన్స్ని మాకు తెలియజేసినందుకు. సో ఎగ్జాక్ట్లీ ఇంకా 34 డేసే ఉంది. మార్చ్ 31 వరకు అందరినీ జల్లెడ పట్టేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇప్పటివరకు గణపతి అయితే దొరకలేదు. చూడాలి ఆ 34 డేస్ లోపు గణపతి దొరుకుతారా, లేకపోతే దొరకని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనకు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఇది క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్